మన ఈరోజు ప్రధాన వక్త మాన్య బాయగయ్య గారు మాట్లాడబోతున్నారు. And the subject of today's meeting, integral humanism, contemporary relevance. Bagaya garu is exponent, expert in the area. Bagaya garu మాట్లాడిన తర్వాత మనకు what actually integral humanism will be very clear to us. Now I invite Manya Bagaya garu to address. అధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ ఎల్ఎస్ రెడ్డి గారు, దీన్ దయాల్జీ పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ అతుల్ జైన్ గారు, సమాలోచన అధ్యక్షుడు శ్రీ ప్రొఫెసర్ రామచంద్ర గారు, సోదరిమణి శ్రీమతి మసుమా రిజ్వి గారు, కోనేరు లక్ష్మయ్య కళాశాల అధినేత అధ్యక్షులు గౌరవనీయులు సత్యనారాయణ గారు, పెద్దలారా, మాతృమూర్తులారా, సోదరిమల్లారా, అనేక మంది పెద్దలు ఎవరి దగ్గర నేను పెరిగి నేర్చుకున్నాను, అనేక మంది తల్లులు సోదరిమణులు ఎవరి చేత్తో తిని నేను ఇక్కడ పెరిగాను, అట్లా అనేక మంది ఇక్కడ పెద్దలు కూర్చొని ఉన్నారు. వారందరికీ నేను పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను. ఈ రోజున శ్రీరామనవమి, అందరికీ శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు. భద్రాచలంలో ఈ రోజున జరుగుతుంది. మేము నిన్న హైదరాబాద్ కూడా పాల్గొన్నాము. ఈ రోజున ఇప్పటిదాకా అత్యంత మధురమైన స్వరంతో మన సంస్కృతి విషయంలో, అంతకుముందు అనేక విషయాలు మన పెద్దలు అనేకమైన అమూల్యమైన విషయాలు మనకు సెలవిచ్చున్నారు. మాన్యులు దీన్ దయాల్జీ, మాననీయ నానాజీ ఆధునిక ఋషి పరంపరకు చెందిన వాడు. వారిద్దరూ భారతదేశం యొక్క ఒక ప్రాచీన పరంపరని, మానవ జీవితము సుఖంగా, శాంతిగా, ఆనందంగా జీవించడానికి కావాల్సినటువంటి విషయాన్ని దర్శించారు, అనుభూతిని చెందారు, దాన్ని వ్యాఖ్యానం చేశారు. విషయము సత్యం ఒకటే, ఆ సత్యము శాశ్వతమైనది, చిరంతనమైనది. ఆ సత్యమైన విషయాన్ని దర్శించడము, అనుభూతిని చెందడము, ఆ ప్రజా జీవితంలో దాన్ని వ్యాఖ్యానం చేయడము, అది భారతదేశానికి మాత్రమే కాకుండా మానవ సమాజానికి, సృష్టికి మొత్తానికి కావాల్సిన దాన్ని వ్యాఖ్యానం చేశారు మాన్యులు దీన్ దయాల్జీ. దీన్ దయాల్జీ ఏమంటారంటే, యద్దేశస్య యో జంతుః తద్దేశస్య తస్ ఔషధం. రోగులందరికీ అట్లాగే మనుషులందరికీ ఒకే మందు, ఒకే నినాదం పనికిరాదు. ప్రధానమైనది ఏకాత్మ మానవ దర్శనంలో. అది పెద్దలు ప్రశాంతంగా ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనందరము ఇప్పటికీ ఒక విషవలయంలో చిక్కున్నాము. నేను ప్రారంభంలోనే ఎల్ఎస్ఎస్ రెడ్డి గారిని కొంచెం దెబ్బలాడాను, మీరేంటి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారని. నేను ఆంగ్లానికి వ్యతిరేకం కాదు, నేను అమెరికాలో పర్యటన చేస్తుంటాను, నేను ఆంగ్లంలోనే మాట్లాడతాను. కారణం ఏమిటంటే, ఆంగ్లం మాట్లాడితే కానీ మేధావి కాదని భ్రమ ఇప్పటికి మనలో ఉంది, గుర్తుంచుకోండి. ఆంగ్ల భాష చదువుకుంటే గాని వస్తే గాని విజ్ఞాన శాస్త్రవేత్త కాడని భ్రమ ఉంది. పూర్తిగా అబద్ధము, అసత్యం ఇది.
ఆంగ్ల భాష చాలా గొప్పది, ప్రతి భాష గొప్పది. ప్రపంచ మొత్తంలో వైజ్ఞానిక శాస్త్రవేత్తల్లో అత్యంత ఉత్తమమైన వాళ్ళు పొరపాటు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. ఇజ్రాయెల్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, తర్వాత ఆంగ్లేయులు వస్తారు. దీని ఏమంటారంటే భావదాస్యంలో మనం ఉన్నా గుర్తుంచుకోండి. కొద్దిగా కష్టంగా ఉంటుంది, అందుకే నేను ముందే క్షమించమని చెప్తున్నాను. దీన్ దయాల్జీ లేదా నానాజీ దేశ్ముఖ్ గారు, పూజనీయ మాన్యవర్ దీన్ దయాల్జీకి ఈ దిశనిచ్చింది పూజనీయ గురూజీ గోల్వల్కర్. పూజనీయ గురూజీ గోల్వల్కర్ గారికి ఇచ్చింది ఈ దేశం యొక్క పరంపర, వేదము, ఉపనిషత్తులు. న్యూటన్ భూమ్యాకర సిద్ధాంతాన్ని కనుగొన్నాడని మనం చూస్తుంటాము. అంటే న్యూటన్ పుట్టక ముందు, న్యూటన్ కనుగొనక ముందు భూమ్యాకర సిద్ధాంతం లేదంటారు, అవివేకులు అంటారు, అమాయకులు అంటారు. భూమ్యాకర సిద్ధాంతం అంతకుముందు బోధాయనుడు చెప్పారని చెప్తే ఎవరైనప్పటికీ భూమ్యాకర సిద్ధాంతం శాశ్వతమైనది. మొదటిసారిగా బోధాయనుడు కావచ్చు, ఆ తర్వాత న్యూటన్ కావచ్చు కనుగొని దాన్ని ప్రచారంలో తెచ్చారు. కానీ మానవ జీవితము, ఈ సృష్టి శాశ్వతమైనది. శాశ్వతమైన ఈ మానవ జీవితము సుఖంగా ఆనందంగా బతకాలంటే ఎలా? ఇది ప్రముఖమైనది. కానీ మాన్యులు దీన్ దయాల్జీ 64వ సంవత్సరంలో ఇదే విజయవాడలో, మన అదృష్టం అది చూడండి, మన దీన్ దయాల్జీ శోధ సంస్థాన వారు భారతదేశం అంతా ఈ సెమినార్లు జరిపారు. నేను కలకత్తాలో పాల్గొన్నాను. నేను కూడా అక్కడే కూర్చొని ఆడియన్స్లో. మిత్రులు అతుల్జీ నన్ను అడిగారు, క్యా భాయ్ సాబ్ ఆప్ కहीं ఆయే నహీ అని. నేనన్నా ఆప్ కहीं బులాయే నహీ అని. అంటే వారు వ్యతిరేక కాదు. అప్పుడు మేము కూర్చొని చర్చించాము ఎట్లా ఎక్కడో దగ్గర జరగాలని. నేను అడిగాను వారిని. నాకు కూడా ఈ పర్యటనలో తేదీలు ఎక్కడంటే ఇవాళ 26 కలిసి వచ్చింది అంతే. అందుకని మీ అందరి దర్శనం నాకు కలిగింది. మన అదృష్టం విజయవాడలో, ఏ విజయవాడ అయితే కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి, మానవాళికి మాత్రమే కాకుండా చరాచర సృష్టికి, ఈ చరాచర సృష్టికి ఏ శాశ్వతమైన సిద్ధాంతం అవసరం ఉందో ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రవచించి ఒక రాజకీయ రంగంలో, ఒక సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో ప్రపంచానికి పిలుపునిచ్చారు దీన్ దయాల్జీ. అది మన విజయవాడలో, మన అదృష్టం అది. ప్రజాస్వామ్యము మన దేశంలో తప్పకుండా మనగలుగుతుంది. దీన్ దయాల్జీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించలేదు. ప్రజాస్వామ్యము పాశ్చాత్య దేశాల కంటే ముందు మన దేశంలో ప్రజాస్వామ్యం ఉండింది. హర్షవర్ధనుడు ప్రజాస్వామ్యంలో చాలా ఆ పద్ధతిలో పరిపాలన చేశారు. కానీ పెట్టుబడిదారీ విధానము, సామ్యవాదము, కమ్యూనిజం అనేక విషయాలు ఏవైతున్నాయో అవి వాళ్ళు అనేక మందికి సులువుగా తెలుస్తాయి. అర్థమవుతాయి, భగవంతుడి కనుక సులువుగా తెలుస్తాయి. వీటన్నిటి ప్రయత్నం వల్ల నేడు ప్రపంచంలో మానవాళికి శాంతి కావాలని వినయపూర్వకంగా చాలా మంది ప్రయత్నం చేశారు. చాలా సిన్సియర్గా ప్రయత్నం చేశారు. గడిచిన 2000 సంవత్సరాల కాలఖండంలో కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. దుర్బుద్ధి, దుష్టులు పక్కన పెట్టండి, సద్బుద్ధితో, సద్భావంతో. కానీ 2000 సంవత్సరాలు, అందులో ప్రధానంగా గడిచిన 1000 సంవత్సరాల కాలఖండంలో ప్రయత్నాల తర్వాత ప్రపంచంలో ఏం కనపడుతోందంటే గ్లోబల్ యూనిటీ బదులుగా గ్లోబల్ టెర్రరిజం కనబడుతోంది. ప్రపంచం అతలాకుతలమైపోయింది. మనం ఈ 3-4 సంవత్సరాలుగా కాస్త ఇంటర్నల్ భారతదేశంలో ఎవడు సంపూర్ణంగా బతుకున్నాం మనందరం. వాతావరణం బాగుండాలన్నారు కానీ గ్లోబల్ వార్మింగ్ కనపడుతోంది. చాలా మేధావులందరూ అతలాకుతలమైపోతున్నారు. ఆర్థికమైన స్వావలంబన, సౌఖ్యం బదులుగా గ్లోబల్ రిసెషన్ కనబడుతోంది. ప్రపంచంలో బడుతున్న వారే బర్రె అన్నట్టుగా అనేక దేశాలు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మానవాళికి శాంతి ఎట్లా? సుఖము కావాలి, శాంతి కావాలి. ఈ రెండింటినీ మాన్యులు దీన్ దయాల్జీ ఏ రోజునైతే, ఇవాళంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డానికి కూర్చున్నాను, మీరు అందరూ కూర్చున్నారు, కారణం దేశంలో పరిస్థితి మారింది. ఇంకా మారుతుంది, ఇంకా మారాలి, చాలా మారాలి. మారుతుందని విశ్వాసం కలుగుతోంది. ఇంకా మౌలికమైన మార్పులు చాలా రావాలి. కానీ 64వ సంవత్సరంలో
ఒకనాడు దీన్ దయాళ్ యొక్క పేరు ప్రఖ్యాతులు పెద్దగా లేవు ఆ రోజుల్లో. కానీ ఆ రోజున మెజారిటీ ప్రకారము కాకుండా ఏది సత్యమో, ఏది శాశ్వతమో, ఏది చిరంతరమో దాన్ని వక్కానించారు దీన్ దయాళ్జీ. అది ప్రధానమైంది. దీన్ దయాళ్జీ ఏమన్నారంటే, ప్రతి జాతికి మరి దేశానికి అంటే రాష్ట్రము సంస్కృతంలో శబ్దం ఉంది. రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం కాదు. రాష్ట్రం అంటే సంస్కృతంలో మొత్తము జాతీయత. ఒక రాష్ట్రానికి ఒక జాతికి ఆత్మ ఉంటుంది. దాన్ని చితి అన్నారు చూడండి. మనందరికీ ఒక ఆత్మ ఉంది. ఆ భగవత్ తత్వం మనలో ఉంది. ఈ చితి అనేది ప్రణాళికల ద్వారా, ప్రక్రియ ద్వారా కాకుండా జన్మసిద్ధంగా వస్తుంది. ఒక చారిత్రక కారణాల వల్ల కాదు. ఇది కానీ జన్మసిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా మన సమాజంలో ఒక చితి, ఒక ఆత్మతత్వం ఈ జాతికి ఉంది. వారు ఉదహరించారు. ఇది దీన్ దయాళ్ చెప్పింది ఏమిటంటే, సరిగ్గా రామాయణం యుద్ధం ప్రారంభమవుతుంది. విభీషణుడు వచ్చి రాముడి పక్కన చేరాడు. రావణుడికి ద్రోహం చేశాడు. అతను భ్రాతృద్రోహి, దేశద్రోహి. చూడండి, కానీ మన సమాజంలో ఎవరు కూడా అరే విభీషణుడా నువ్వు భ్రాతృద్రోహి, అన్నకు ద్రోహం చేశావు, దేశానికి ద్రోహం చేశావు అనడం లేదే. ఇది మన యొక్క చితి, ఇది జాతి యొక్క ఆత్మ. కృష్ణుడు స్వయంగా కంసుడి మామను చంపేశాడు, చేతకొట్టేశాడు. ఇప్పటికి అందరం సంతోషిస్తున్నాం. కానీ ఈయన మామను చంపారే, మామ ద్రోహి అని ఎవరు అనడం లేదే. ధర్మరాజు మహాభారతము ఇది రాజకీయ పోరాటంగా మనం చూడడం లేదు. ధర్మ అధర్మం ఒక యుద్ధం ఇది. అందులో ధర్మం గెలిచింది అని వాళ్ళ సామాన్యమైన మనిషి, పెద్ద చదువుకున్న వాళ్ళు కాదండి. చదువు వేరు, విద్యావంతులు వేరండి. లిటరరీ వేరు, ఎడ్యుకేటెడ్ వేరు. ఇక్కడ ఆల్ లిటరరీ పీపుల్ నీడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, ఆల్ ఇల్లిటరేట్ పీపుల్ నీడ్ నాట్ బి అన్ఎడ్యుకేటెడ్. ఇది పెద్దలు చెప్పేది. అందుకని ధర్మరాజు అతన్ని గౌరవించడము, దుర్యోధనుడిని తప్పు అనడము, దుర్యోధనుడు నల్లగా ఉన్నాడు, పనులు బాగులేవు, అది కాబట్టి కారణం కాదు. ఇది మన జాతి యొక్క చితి. కానీ ఈ జాతి చితిలో, జాతీయ ఆత్మలో అనేక సిద్ధాంతాలు. ఎందుకంటే మన సమయం అంతవరకు కాదు కాబట్టి ఇప్పటికి మీరు 5 గంటలకు 5:30 చాలా మంది వచ్చున్నారు. ప్రపంచంలో మేధావులందరూ ఆలోచించేసిన తర్వాత ఆధునికంగా ఏమిటంటే, మీరు కొంతమంది ద టావ్ ఆఫ్ ఫిజిక్స్ బై డాక్టర్ కాప్రా ఫ్రిడ్రిక్ చదివి ఉంటారు. కొంతమంది ఏ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ బై పామెలా పోర్చుగల్ చదివి ఉంటారు. కొంతమంది ద రూట్స్ ఆఫ్ కోయిన్సెన్స్ బై రోస్టర్ చదివి ఉంటారు. నథింగ్ బై ఛాన్స్ అండ్ రిచర్డ్ బాంక్ చదివి ఉంటారు. రిలేటివిటీ థియరీ, క్వాంటమ్ మెకానిజం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచంలో పెద్దలు ఏం చెప్తున్నారంటే, డాక్టర్ ఫ్రిడ్రిక్ కాప్రా ఏం చెప్పారంటే, 17వ శతాబ్దానికి ముందు ఐక్యూ మాత్రమే గొప్పది, ఇంటెలిజెంట్ కోషెంట్ మాత్రమే గొప్పది, ఎవరికి మేధస్సు వారమే గొప్ప పెద్ద ప్రచారం ప్రపంచంలో చేశారు. అంతఃస్ఫూర్తికి జ్ఞానానికి బదులు బుద్ధి బలమే గొప్పదని ఐక్యూ అని ప్రచారం చేశారు. ఒక శతాబ్దం తర్వాత ఐక్యూ గొప్పదే, కానీ ఈక్యూ ఉంది, ఎమోషనల్ కోషెంట్ ఉంది, ఒక భావవైశ్యం ఉంది అని ఈక్యూ అంగీకరించారు. ఐక్యూ ఈక్యూ మొదలైపోయింది. ఆ తర్వాత 19వ శతాబ్దం వచ్చేసరికి ఐక్యూ ఈక్యూతో పాటుగా ఇంటెలిజెంట్ కోషెంట్తో పాటుగా ఎమోషనల్ కోషెంట్తో పాటుగా ఎస్క్యూ స్పిరిచువల్ కోషెంట్, ఆధ్యాత్మిక భావన ప్రధానమైందని ప్రపంచం ఇవాళ అంగీకరిస్తోంది. క్వాంటమ్ మెకానిక్స్ లో ఇవన్నీ అంగీకరిస్తారు. ఫిజిక్స్ లో భౌతిక శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఇది ఒకసారి అంగీకరించిన తర్వాత ఇక్కడ భారతీయమైన ప్రాచీనమైనటువంటి వైజ్ఞానిక పరంపర ఆధారం ఉండే విజ్ఞానము, శాస్త్రం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన రెండు ఉన్నాయి, కొంతమంది కనపడవచ్చు. ఒక దాంట్లో ఇక్కడ పాశ్చాత్యుల అవగాహనలో వ్యక్తి, కుటుంబము, సమాజము, జాతి, ప్రపంచము, విశ్వము, మధ్యలో ఒక సర్కిల్ వృత్తం ఉంది చూడండి. ఇక్కడ వ్యక్తి ఒక వృత్తం అనుకోండి, ఆ పైన కుటుంబం ఇంకొక వృత్తం. ఇవి సమాంతరమైనవి, కలిసేవి కావు. ఇవన్నీ కూడా ఏక కేంద్రాల వృత్తాలు.
ఇది పాశ్చాత్యులు మన వాళ్ళు విమర్శించి తిట్టడం కోసం కాదు, మనం అర్థం చేసుకోవడం కోసం అని. వాళ్ళ పద్ధతి వాళ్ళది. కానీ పక్కనే భారతీయుల అవగాహనలో వ్యక్తి బిందువు నుంచి ప్రారంభించడండి. బిందువు నుంచి ప్రారంభం చేయబడి కుటుంబానికి ఎదిగింది. విడిగా వృత్తం కాదు, కంటిన్యూస్ ఎక్స్టెన్షన్ చూడండి. కుటుంబం నుంచి ఎక్స్టెన్షన్ సమాజము, సమూహాలు, వృత్తులు, ఆ తర్వాత జాతి, జాతీయత, ప్రపంచము, విశ్వము, పరమేశ్వరి, మధ్యలో ప్రకృతి ఒకటి రావాలి. ఇక్కడ మేధావులందరూ చెప్పిన విషయాన్ని దీన్ దయాల్జీ చెప్తూ, దీన్ దయాల్ ఏమన్నారంటే వ్యక్తికి స్వాతంత్రం కావాలి, కానీ సామాజిక అనుశాసనం కావాలి. ఇవాళ స్వతంత్రం పేరుతో మన సామాజిక అనుశాసనం కోల్పోయాము, నష్టపోతున్నాము. వ్యక్తిగత పోటీకి ప్రేరణ ఉండాలి, కానీ సమతావాద పిలుపుని ఆధారంగా ఉండాలి. ఆర్థిక వికాసం ఉండాలి, కానీ సామాజిక న్యాయం ఉండాలి. ఇవాళ మనం చూస్తున్నాం, మన అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళకదండి, భారతదేశం చాలా ఉదాహరణకి ఇవాళ సామాజిక న్యాయం లేదు, ఆర్థిక వికాసం కొద్దిమందికి ఉంది మన దేశంలో. దానికి బాధ్యులందరూ కూడా దండనీయులే, శిక్షార్హులే. నిత్య జీవితంలో ఇమిడి ఉన్న మౌలిక ఏకత్వము, బాహ్యంగా కనిపించే వైవిధ్యము, వివిధత, డైవర్సిటీ. ఇప్పుడే మన సోదరిమణి కొద్దిగా చెప్పాను, నేను తర్వాత కొద్దిగా వివరిస్తాను దాన్ని. జాతీయవాదము, అంతర్జాతీయవాదానికి మధ్యలో సంఘర్షణ లేదు. చూడండి, ఒక దేశము ఇంకొక దేశం మధ్యలో సంఘర్షణ లేదు. వివిధ ఐడెంటిటీస్, అస్మిత. ఇప్పుడు తెలుగు భాష, మన తెలుగు భాష, మన కన్నడ భాష, భాష యొక్క అస్తిత్వము, అస్మిత, ఐడెంటిటీ. నేను వైష్ణవుణ్ణి, నేను శైవుణ్ణి, నేను జైన్ని, అస్తిత్వం. నేను బుద్ధుణ్ణి, బౌద్ధం నాది, అస్తిత్వం ఇది. మేము గోండులము, అస్తిత్వం ఇది. మేము ఉత్తరాంధ్ర వాళ్ళము, మేము కోస్టలాంధ్ర వాళ్ళము, మేము రాయలసీమ వాళ్ళము, అస్తిత్వం ఇది, ప్రాంతం యొక్క అస్తిత్వం ఇది. మన సంస్కృతిలో, మన పద్ధతిలో ప్రతి అస్తిత్వాన్ని కాపాడాలి. కానీ ఆ అస్తిత్వము సామాజికమైన ఏకాత్మతకు భంగం కలగకుండా జాగ్రత్త చూసుకోవాలి. అది దురభిమానంగా పరిగణించకూడదు. అనుశాసనం ఉండాలి, కానీ నోరు మెదపకుండా కట్టివేయకూడదు. ఇంకొక విషయం వారు చెప్పింది ఏంటంటే ఏకాత్మత, యూనిటీ కావాలి, ఏకరూపత కాదు. యూనిటీ వి వాంట్, బట్ నాట్ యూనిఫార్మిటీ. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. వీ డోంట్ వాంట్ యూనిఫార్మిటీ, నో. యూనిఫార్మిటీ చేయడం వల్ల అంటే ఈ భాష అందరూ మాట్లాడాలి, తప్పు అది. మన తెలుగు వాళ్ళము ఇద్దరం కలిసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతాం, అది మనకి దురదృష్టం, వేరే సంగతి. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడాలి తప్పకుండా, అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడాలి తప్పకుండా, మాట్లాడతాం. కాబట్టి ఏకరూపత కాదు. అట్లాగే ఇదే రకంగా దేవుని పూజించాలి. నో, నేను ఏ దేవుని పూజించను, అయినప్పటికీ మోక్షం వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది భారతీయ చింతన. ఏ దేవుని పూజించకపోయినప్పటికీ, ఏ రకమైన పూజా పద్ధతులు చేయకపోయినప్పటికీ సత్కర్మ ద్వారా, సదాచరణ ద్వారా మాత్రమే వారికి మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది, శాంతి ఉంటుంది. ఎన్ని దేవుళ్ళని పూజించినప్పటికీ సత్కర్మ లేనట్టయితే, సదాచరణ లేకపోతే అతనికి మోక్షము రాదు, ముక్తి రాదు. అతను ఆ రకంగా భగవంతుని మోసం చేసిన వాడతాడు. ఇది భారతీయ చింతన. ప్రభుత్వ శాసనం ఉండాలి, కానీ ప్రభుత్వానికి దాసులం కాకూడదు. ఇవాళ మెల్లిమెల్లిగా మన దేశంలో ప్రభుత్వానికి ప్రజలు దాసులైపోతున్నారు. ప్రభుత్వాలు ప్రజల్ని దాసులు చేస్తున్నాయి. నో, ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఇవాళ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మాకు ఆప్తులు, స్నేహితులు, ఎవరు ప్రధానమంత్రి అయినా సరే, ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరు గవర్నర్ అయినా సరే, ప్రభుత్వానికి ప్రజలు దాసులు కాకూడదు. ఏ ప్రభుత్వానికి కూడా, ఏ పార్టీ అయినా సరే, ప్రభుత్వము ప్రజలకు దాసులు కావాలి. ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి. పట్టణ ప్రాంతాల యొక్క పెరుగుదల ఉండవచ్చును, దాన్ని వ్యతిరేకించడం లేదు, కానీ సాంస్కృతిక పరిరక్షణ జరగాలి. గ్రామాలని ఎడారిలు చేయకూడదు, గ్రామాలని పనికిమిన వాళ్ళుగా తయారు చేయకూడదు. స్మార్ట్ సిటీస్ పేరుతో గ్రామాలకు అన్యాయం జరగకూడదు. అప్పుడే దీన్ దయాళ్ చెప్పారు. చూడండి, ఇక్కడ
దీన్ దయాల్జీ భారతీయ తత్వచింతన చెప్తూ ఈ సృష్టి మొత్తాన్ని అధ్యయనం చేసినప్పుడు దర్శించారు వారు. దర్శించడంలో మొదట మనిషి అన్నారు. ఇప్పుడు అందరూ కూర్చున్న మనిషి అంటే కనపడుతుంది కదా అంటారు. మనిషి అంటే శరీరము, కానీ శరీరం మాత్రమే కాదు. మనిషి అంటే బుద్ధి, మనిషి అంటే మనస్సు, మనిషి అంటే ఆత్మ. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఇది సమగ్రమైనది. అర్థం కావడానికి చూడండి, నేను ఇక్కడ నుంచి తెనాల్లో ఉదయం పూట రైలుకి, మన విజయవాడ రైలుకి తెనాలి వెళ్తున్నాను. పొద్దున 6 గంటలకి పినాకిని ఎక్స్ప్రెస్ అనుకుంటాను. అది చల్లగా గాలి వస్తుంది. 6 గంటలకి నిద్ర కూడా వస్తుందండి. నేను కూర్చొని రాసుకుంటున్నాను. నా ఎదురుగా సీట్లో ఒక సోదరిమణి, మంచి 6 అడుగులు ఉంటుంది, చక్కటి బొట్టు పెట్టుకుంది, పంజాబీ డ్రెస్ వేసుకుంది, ఆడ కూర్చుంది. పక్కన 2 పెద్ద అమ్మగారు కూర్చున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ముగ్గురు వేరే వేరే. కృష్ణాకి నాకు దాటగానే ఈ సోదరుడికి నిద్ర వచ్చింది. ఆమెకి నిద్ర వచ్చి ఆమె వంగుతోంది. ఇట్లా సూర్య నమస్కారం చేసే వాళ్ళకి అర్థమవుతుంది, వంగుతారు కదల్లా. అటు పూర్తి వంగి కృష్ణాకి దాటగానే ధన్మని పడిపోయిందండి. అసలు అందులో అమ్మాయి మంచి బలంగా ఉంది, మంచి అమ్మాయి, మంచి సోదరమని. ఆ పడిపోయిన తర్వాత మొత్తం భోగి అంతా కూడా అదలాగుతుంది, ఏమైందని. కానీ ఆ ఇద్దరు పక్కుండే పెద్దమ్మలు వాళ్ళిద్దరూ అమ్మాయిని లేపి కూర్చోబెట్టారు. అమ్మా సరిగ్గా కూర్చో, పడిపోతావు అన్నారు. కానీ అమ్మాయికి నిద్ర వస్తుంది. కృష్ణా కెనాల్ దాటిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళాం. మళ్ళీ 2వసారి అమ్మాయి పడిపోయిందండి. పడిపోతే ఈ పక్క వాళ్ళు లేచి కూర్చోబెట్టారు మర్యాదగా ప్రేమతో. 3వసారి పడిపోయిందండి. మళ్ళీ ఈ పడిపోయిన తర్వాత ఇద్దరు అవ్వాలని, అమ్మ నువ్వు ఇట్లా పడిపోయి నీకు తలకాయలు అయిపోతే మేము చచ్చిపోతాం, అసలు ఏంది నీకు ఇలా అంటే అంటుంది. ఆంటీ ఇంకోటి అత్తమ్మ అనడం మర్చిపోయాం కాబట్టి చిన్నమ్మ అనడం, పెద్దమ్మ అంతా నామోసాడు. ఆంటీ 3 రోజులుగా నిద్ర లేదు అందరు. ఏమైందమ్మా అన్నారు వాళ్ళు. మీ ఇంటి ఎవరికైనా బాగు కాదు 3 రాత్రులు 3 పగలు టీవీ చూస్తూనే ఉన్నానమ్మా అందావిడ. వీళ్ళు అన్నారు నీ మొహం చంపుతున్నావు అన్నారు. అంటే వాడు అంటే నువ్వు ఎట్లా పడిపోతున్నావు, మేము ప్రతి నిమిషం భయంతో ఉన్నాం అన్నారు. పెద్దలారా, మన ఋషులు దీన్ని గమనించారు. ఋషి దీన్ దయాల్జీ అన్నారు, మనస్సుకి కళ్ళకి ఆనందంగా ఉంది ఏమిటి చూద్దామని. దాని వ్యతిరేకం కాదు, కానీ నీకు ఒక శరీరం ఉంది, నీకు రక్త ప్రసారం ఉంది. నువ్వు రాత్రి పగలనకుండా దూరదర్శన్లో కూర్చోవడం వల్ల నువ్వు పడిపోతున్నట్టు నీ ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. నువ్వు చేసే ప్రతి పని పట్ల నీ శరీరానికి, నీ మనస్సుకి, నీ బుద్ధికి, నీ ఆత్మకి, 4 గంటకి సుఖము కలిగితే అనేది సమగ్రమైనది. అందుకని ఏకాత్మ మానవ దర్శనం అనేది మామూలుగా పెద్దలందరూ ఏం చేస్తారంటే ఆర్థికంలోకి వెళ్ళిపోతారు ముందు అసలు. అంతే, ఇక పెట్టుబడిదారు విధానము, కమ్యూనిజము, అది నిజమే. కానీ దానికంటే ముందు వ్యక్తి అతనికి సమగ్రమైన వికాసం జరగాలి. వ్యక్తి కాదంటే చూడండి, మామూలుగా నేను చాలా కాలం క్రితం ఒక మ్యాగజైన్లో చదివాను. రష్యా బాగున్నప్పుడు రష్యా సరిహద్దులో రష్యా కుక్క, భారతీయ కుక్క 2 కలిశాడు. కుక్కలు, మన కుక్క బక్కగా ఉంది, రష్యా కుక్క లావుగా ఉంది. భారతీయ కుక్క అందంటే ఏం బాగున్నావా నువ్వు అన్నదంట. నేనెంత బక్కగా ఉన్నాను, తిండి లేదన్నట. అరే సరే నువ్వు బాగుంది, నువ్వు తిండి లేదు, బక్కగా ఉన్నావు, నేను లావుగా ఉన్నాను, కానీ నాకు మురిగే అధికారం లేదని చెప్పిందట. కానీ మనిషికి మనస్సు కూడా ఒక గౌరవం కావాలి, ఒక ఆనందం కలగాలి. మనిషికి బుద్ధికి వివేకం కలగాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎవరితో స్నేహించాలి, ఎవరితో స్నేహం చేయకూడదు. కానీ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి ఈ 3ంటికి సమన్వయం కలిగినప్పుడు అప్పుడు ఆత్మకి తృప్తి కలుగుతుంది. ఇక్కడ శరీర, మనస్సు, బుద్ధి, ఆత్మలకి అన్నిటికీ సరైన సంస్కారం కలగాలి. ఇప్పుడు మన సోదరిమణి సంస్కృతి గురించి చెప్పారు. ఆవిడ చాలాసేపు మనకు మంచి మధురమైన ఇంగ్లీష్లో మనకు వివరించి ప్రయత్నం చేశారు. కానీ దీన్ దయాల్జీ చూడండి, వారు చెప్తుంటే నేను ఆనందించాను. దీన్ దయాల్జీ ఏమన్నారు చూడండి, మనిషికి ఆకలేస్తుంది, ఆకలేసి తింటాం కదండి. తినడం ఇడ్లీ తింటామా, సాంబార్ తింటామా, చపాతీ తింటామా, మా గుజరాత్లో అయితే ప్రారంభంలో స్వీట్ తింటామా, మా బంగాళ అయితే మొదటి రసగుల్లాతో మొదలైపోతుంది, తింటాం. కానీ తినడము ప్రకృతి అన్నారు దీన్ దయాల్జీ. ఆకలేస్తుంది, కడుపు మండుతుంటే పెద్ద ఉపన్యాసం చెప్తున్నాను చాలా అనుకుంటే 10 మందిని కొట్టి తింటాడు, అది వికృతి. చూడండి, నాకు ఆకలేస్తుంది, నా దగ్గర కొద్దిగానే ఉంది,
కొద్దిగా 10 మందికి పంచి తింటాను, ఇది సంస్కృతి. కానీ భారతీయ సంస్కృతి అన్నప్పుడు త్యాగము సమర్పణ. ఇవ్వడంలో ఆనందం ఉంది, పుచ్చుకోవడంలో ఆనందం లేదండి. పుచ్చుకోవడం నిలబడి రాజకీయ నాయకులు మనకు చూడండి చాలా మంది, మన దురదృష్టం అది. ఇవ్వడం అండి, ఇస్తాం మనం చూడండి. ఇది మనకి సంస్కృతి. కానీ శరీర మనస్సు బుద్ధి ఆత్మలు, ఇది వ్యక్తి చూడండి. అయితే వ్యక్తి ఒంటరి వాడు కాదు. ఇవాళ పాశ్చాత్య జీవితాల్లో వ్యక్తి ఒంటరి వాడిన కారణంగా, వ్యక్తి కేంద్రంగా మొత్తం చుట్టూ జీవితం ఆలోచించే కారణంగా అహంకారం వచ్చేసి వ్యక్తి కుటుంబం మధ్యలో సంఘర్షణ వస్తుంది. అందుకని కుటుంబాలు విడిపోతున్నాయి. డబ్బున్నప్పుడు కూడా అశాంతి ఉంటుంది. వాళ్ళని విమర్శించడం అనవసరం. ఇప్పుడు మన దగ్గర చూడండి ఏం చెప్పారంటే, వ్యక్తి కుటుంబము పరస్పరము సంఘర్షణ కాదు. ఇవాళ మన దురదృష్టం ఏంటంటే మన దగ్గర కూడా కుటుంబ వ్యవస్థ చితికిపోతుంది. ఇవాళ విజయవాడలో, గుంటూరులో, కాకినాడలో, ఢిల్లీలో మాక్సిమం కోర్టులో కేసులు ఏమన్నాయంటే డైవర్స్ కేసులు. గుర్తుంచుకోండి, దురదృష్టం అది. అందులో చదువుకున్న అమ్మాయి, చదువుకున్న అబ్బాయిలు 2 లక్షలు సంపాదించేవారు. కేవలం యుగం అంతే. కానీ కుటుంబం అనేది కేవలము డబ్బు కాదు, కుటుంబము కేవలము భౌతిక సుఖం కాదు, కుటుంబం ఒక బాంధవ్యము. కుటుంబం చూడండి, మనకు పేరు పెడతారు. పేరు పెట్టక ముందు మనకు సాంబశివరావు గారు అని పేరు పెట్టారు, లక్ష్మి గారు అని పేరు పెట్టారు, వెంకటేశ్వరమ్మ అని పేరు పెట్టారు. పేరు పెట్టక ముందు మనకు మన అమ్మకి నాన్నకి మాత్రమే సంబంధం ఉంది. పేరు పెట్టగానే మీరు చూడండి, దుర్గమ్మ సంబంధం వచ్చేసింది చూడండి, సాంబశివరావు గారు సంబంధం వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ సంబంధం వచ్చింది చూడండి. ఇక్కడ నామకరణం అనేది కుటుంబంలో, కుటుంబం మొత్తం తాత ముత్తాతో సంబంధం ఏర్పడింది, దేశం మొత్తంతో సంబంధం ఏర్పడింది, సంస్కృతితో సంబంధం ఏర్పడింది, చరిత్రతో సంబంధం ఏర్పడింది. కుటుంబము వ్యక్తి యొక్క పోషణ కోసం సర్వస్వం సమర్పణ చేసి ప్రేమతో పనిచేస్తుంది. వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకొని వికసించిన వ్యక్తిత్వం ద్వారా తన కుటుంబానికి పూర్తిగా ఆధారమవుతాడు, సమర్పించుకుంటాడు. ఇక్కడ వ్యక్తి కుటుంబము పరస్పర సంఘర్షణ కాదు, పరస్పర పూరకము, బోత్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ. అందుకే మన కుటుంబాలు ఇంకా బతుకున్నాయి. అమ్మా అని అమెరికా నుంచి పిలిపిస్తే ఇక్కడ అమ్మగారు ఎట్లా పరిగెత్తున్నారు చూడండి. కానీ ఆ కుటుంబ వ్యవస్థ ఇది మన ఆధారం. మన వ్యవస్థ మొత్తం ఆధారం ఏంటంటే ప్రపంచంలో మన వారికి ఆధారము వ్యక్తి కాదు, మన ఆధారము కుటుంబము. కానీ కుటుంబం అన్న తర్వాత వెంటనే సమూహం వచ్చాయి, ఇక్కడ పనిచేసే సమూహం వచ్చాయి, ఒక గ్రామం వచ్చింది. మన పెద్దలు ఏమన్నారంటే మన శాస్త్రంలో గ్రామం అనేది ఒక కుటుంబము, ఒక పెద్ద కుటుంబము, ఎక్స్టెండెడ్ కుటుంబము, విస్తీర్ణమైన కుటుంబము. ఇవాళ గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లో కుటుంబాలు ఉన్నాయి, గ్రామాల్లో కుటుంబ భావన పోయింది. ఆ రోజు దీన్ దయాళ్ అన్నారు, ఎప్పటిదాకైతే గ్రామం ఒక కుటుంబంగా ఉంటుందో. గ్రామంలో వృత్తులు ఉన్నాయి, మన సమాజంలో వృత్తుల పట్ల పూర్తి గౌరవం ఉంది. మీరు ఋగ్వేదం చదవండి, నాకు శ్లోకం మంత్రం రాదు కానీ అర్థం చెప్తున్నాను. ఋగ్వేదంలో ఓం చర్మకారాయ నమః, ఓం వడ్రంగాయ నమః, ఓం కమ్మరాయ నమః, ఓం ఈ డోల్వాంచ నమః అంటే మొత్తము చర్మకారులు, వడ్రంగి, కమ్మరి, ఊడ్చేవాడు, తుడిచేవాడు అందరి పేరుతో ఋగ్వేదంలో ఉందండి. నేను చూశాను, విన్నాను, కంఠస్థం రాలేదు నాకు, ఇంకా అంత స్థాయి లేదు కాబట్టి. సో ఋగ్వేదం కానీ మా మామూలుగా వేదం అనగానే ఇది పిచ్చి ముక్కు మూసుకోవడం కాదు, ఋగ్వేదంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ వృత్తుల పట్ల మన సమాజంలో అటువంటి గౌరవం ఉండింది. ఏ వృత్తి అయినా, అతను పూజారి కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, వైద్యం చేయొచ్చు, ఇవన్నీ వృత్తులు. ఈ వృత్తిని మనం చెప్పులు కొట్టచ్చు, వృత్తిని గౌరవించాం. కానీ వ్యక్తికి కుటుంబానికి మధ్యలో, వృత్తుల మధ్యలో పరస్పర సంబంధం ఉంది. ఈ వృత్తులు, ఈ సమాజము, వ్యక్తికి సమాజం మధ్యలో సంబంధం ఉంది. ఇక్కడ ధర్మం శబ్దం మధ్యలో మన సోదరిమని వాడారు చూడండి. ధర్మం అనగానే సంప్రదాయం శబ్దం వాడుతున్నాం. నేను అందరినీ మనవి చేస్తున్నాను, ధర్మానికి సంప్రదాయం శబ్దం వాడకూడదు. సంప్రదాయాలు మారుతుంటాయి, సంప్రదాయాలు శాశ్వతమైనవి కావు. దర్శనము, శైవ దర్శనము, వైష్ణవ దర్శనము శాశ్వతమైనవి, బౌద్ధ దర్శనము శాశ్వతమైనవి. ధర్మం అనే శబ్దం ఏమిటంటే దీన్ దయాళ్ మాటిమాటికి చెప్పారు, ఆంగ్ల భాషలో మతము, ఉపాసనా పద్ధతికి రిలీజియన్ శబ్దం ఉంది. ఆంగ్ల భాషలో ధర్మం అనే శబ్దానికి శబ్దమే లేదు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు మొత్తం మన బుర్రలోని పాట కావడానికి కారణం మీరు చూడండి. మన మొత్తం ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు నేను ఉపన్యాసం ఏదైనా ప్రారంభం చేస్తే ముందు విదేశాల గురించి చెప్పి మనం పోల్చుకుంటామండి. ఎందుకు చేయాలా? మన గురించి చెప్దాం, విదేశాలు పోల్చుకునేవండి.
ఇక్కడ ధర్మం అనేది ధారణా ధర్మమిత్యావు ధర్మో ధారయతి ప్రజా. మనలందరినీ కలిపి ఉంచేది ధర్మము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నీ పెద్ద మునగానే కాదండి, నాకంటే బాగా మాట్లాడాలి చాలా మంది ఇక్కడ కూర్చొని పెద్దలు. ఇవాళ నాకు ఉప చెప్పారు, నేను అక్కడే కూర్చున్నాను. నేను కలకత్తా కూర్చున్నాను 3 గంటలు, నేను కూడా మీరాగానే. నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సభా ధర్మం ఏమిటంటే కూర్చొని వినాలి. ఏంటో నువ్వు మాట్లాడుతూ అట్లా అనకూడదు, లేదా మొబైల్లో చేస్తూ కూర్చోకూడదు. మొబైల్ కూర్చుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి. లేదా పక్క వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోవద్దు. ఇది సభాధర్మము. కుటుంబ ధర్మం ఏమిటి? ఒక వ్యక్తి కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, తనకు కష్టం వచ్చినప్పటికీ తన కష్టాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ కుటుంబం కోసం నష్టపోతాడు. ఇది కుటుంబ ధర్మం, అవునా కదా? మన విజయవాడలో సోదరిమని నాకు తెలుసు, బీ సెంటర్లో పనిచేస్తారు, షాపుల కొట్టులో. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, వాళ్ళకి పెళ్లి కాదు, ఇంకా తమ్ముడికి పెళ్లి చేశారు, తల్లిదండ్రులు పోషిస్తారు. అట్లా అవివాహితులుగా ఉండిపోయిన మహిళలు, సోదరిమణులు నా విజయవాడలో నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. ఇది కుటుంబ ధర్మం. ఇది పనికి వాళ్ళ అమ్మాయి అని ఎవరంటే అమ్మా ఎంతో గొప్పది తల్లి అంటారు. ఇంకోటి కుటుంబం కోసం చేసింది. కానీ కుటుంబ ధర్మం అనేది ధర్మం అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రూల్ ఆఫ్ లా, ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే రూల్ ఆఫ్ లా. అది కూడా సమానమైంది కాదు. మత స్వేచ్ఛ అంటున్నాం మనం. నాకు ఒక స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు నేను చేయి ఇట్లా గట్టిగా తిప్పుతానండి, నాకు స్వేచ్ఛ ఉందా లేదు, ఉంటే తప్పుకోండి. కానీ నా చేయి ఇట్లా తిప్పినప్పుడు ఆయన రెడ్డి గారి ముక్కు పగిలిపోయింది అనుకోండి, అది ధర్మం కాదు. నాకు తిప్పుకునే స్వేచ్ఛ ఉంది, అది నీకు తిప్పుకునే స్వేచ్ఛ ఉంటే నీ చేయి విరగొట్టే స్వేచ్ఛ కూడా ఆయన కొంచెం గుర్తుంచుకోండి, అది కుదరదు. కానీ నా మతమే గొప్పది, నా మతంలో ఉంటేనే మోక్షం వస్తుంది, నీ మతంలో నువ్వు నరకానికి పోతావు, ఇది ధర్మం అధర్మం ఇది. కానీ ధర్మం అనేది ఏమిటంటే వ్యక్తి తన వ్యక్తిగతంగా ఎలా జీవించాలి. ఎందుకంటే డయాబెటిక్ అండి, ఏమై స్వీట్ అంటే ఏమండి మా ఆవిడ చెప్పొద్దు, నేను తింటాను రెడీనా. ఏం మీ ఆవిడ ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఇబ్బంది పడతావుగా, మీ ఆవిడ పేరు అబద్ధనాలు చేస్తావు. కానీ ప్రశ్న ఏమిటంటే కొన్ని నియమాలు, వ్యక్తి ఏ రకంగా సుఖంగా జీవించాలి, కుటుంబం ఏ రకంగా సుఖంగా జీవించాలి, వృత్తి అండి. మాకు చిన్నప్పుడు చెప్పింది దీంట్లో చెప్పారు కానీ మళ్ళీ చెప్తున్నాను. ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగం చేస్తుంటే, ఒక బ్యాంక్ యజమాని ఉద్యోగం చేస్తుంటే, ఒక రీసెర్చ్ స్కాలర్ పరిశోధన చేస్తుంటే, ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తుంటే, మీకు ఇచ్చే డబ్బు మీరు చేసే శ్రమకు ఫలితము కాదు, గుర్తుంచుకోండి. ఇది భారతీయ ఆర్థిక చింతన కానే కాదు. మరి ఏమిటిది? మీరు చేసిన శ్రమ వల్ల సమాజం బాగుపడుతుంది కాబట్టి మీరు గౌరవంగా జీవించిన కొరకు మీకు సన్మానంగా మీ శ్రేయస్సు కోసం ఇచ్చినటువంటి ఫలితం మాత్రమే. చూడండి, అప్పుడు అవినీతి లేదండి, దొంగ వ్యాపారం లేదండి, ఇప్పుడు చేస్తున్నాం కదండి. కానీ దీని ఏమన్నారంటే ఈ రకంగా మన వృత్తి పట్ల ధర్మము చూడండి. కానీ ధర్మం ఆధారంగా జీవించినప్పుడు సంఘర్షణ లేదండి. వృత్తులు మన సమాజము, ఇక సమాజం మొత్తం చూడండి. ఈ సమాజం ఎవరిదంటే ఇది మనది. సమాజం లేకుండా మనం లేము. మనము సమాజము పరస్పరపూరకము. సమాజము ఇప్పుడు మనందరం బట్టలు కట్టుకున్నాం మన మాన సంరక్షణ కొరకు. ఇందులో ఒక్కొక్క దారంతో ఈ బట్ట నేయబడింది. ఇప్పుడు దారం విడిగా ఉంటే మన మాన సంరక్షణ జరగదు. కానీ దారాలన్నీ కలిసిపోతే ఒక బట్టగా ఏర్పడింది, చొక్కగా పంచగా చీరగా మనం నిర్మాణం చేసుకున్నాము. దారము వ్యక్తి, గుడ్డ సమాజము. చూడండి, ఇది దీన్ని చెప్పారు. చూడండి, కనుక దారాలన్నీ కలిపి ఏ రకంగా గుడ్డ ఏర్పడ్డాయో ఒక సమాజంగా మనం కలిసి జీవించాలి. ఇక్కడ మన ప్రాచీన ఋషి పరంపర ఏం చెప్పిందంటే ఈ సృష్టి మొత్తం అంతా కూడా ఇదంతా కూడా ఒకే భగవతత్వం నుంచి అభివ్యక్తీకరించబడింది. ఇట్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సేమ్ డివినిటీ. ఇది సత్యము, ఇవాళందరూ అంగీకరిస్తున్నారు. The whole universe, not only men and women, the whole universe is the manifestation of same divinity. ఒకే తత్వము నుండి ఆవిష్కరింపబడింది. నాట్ మియర్లీ క్రియేషన్, నిర్మాణము చేయబడింది కాదు. దీన్నే కెమిస్ట్రీ ఏం చెప్తుందంటే మ్యాటర్ కెన్ బి, విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్, ఇట్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్. పదార్థాన్ని విధ్వంసం చేయలేరు, పదార్థం పరివర్తన చెందుతుంది. ఎవరికైతే భగవంతుడి మీద విశ్వాసం లేదో ద హోల్ యూనివర్స్, సృష్టిమంతా కూడా ఒకే తత్వం నుండి ఆవిష్కరించబడింది. ఇది ఏకాత్మ మానవ దర్శనంలో. అయితే ఇది ఒకే తత్వం నుంచి, ఒకే డివైన్ ఫోర్స్ నుంచి వచ్చినప్పుడు
దట్ మీన్స్ దర్ ఇస్ డివినిటీ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. కానీ యూనివర్స్ మొత్తంలో, సృష్టి మొత్తంలో ఒకే తత్వము, ఒకే దైవాంశ, ఒకే పదార్థం ఉంది. ఇప్పుడు వారు దాన్నే మట్టి కింద చెప్పారు, మనకు ఉదాహరణ ఇచ్చారు. అక్కడ మన పెద్దలు ఏం చెప్పారంటే, సో డైవర్సిటీ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. వైవిధ్యం అనేది, వివిధత అనేది ఇది ప్రకృతి యొక్క సౌందర్యము. వైవిధ్యం అనేది వైరుధ్యము కాదు. డైవర్సిటీ ఇస్ నాట్ ఎనిమాసిటీ. చూడండి, ఎంజాయ్ ద డైవర్సిటీ. వైవిధ్యంలో ఆనందాన్ని పొందాలి. అప్పుడు వైవిధ్యంలోంచి ఏకాత్మత దర్శనము, ఇది ఏకాత్మ మానవ దర్శనము. ఇదే భారతీయ చింతన, ఇదే హైందవ చింతన, ఇదే మానవ చింతన. కానీ వైవిధ్యాన్ని అంగీకరించాలి, వైవిధ్యాన్ని పోషించాలి. ఏ వైవిధ్యం అయితే ప్రకృతి యొక్క సంక్షేమానికి అపకారం చేయదో అది అప్పటిదాకా. ఏ వైవిధ్యం అయితే భాష గాని, కులము గాని, ప్రాంతము గాని, అంతస్తు గాని, దేశము గాని అది సమాజం యొక్క, మానవ సంక్షేమం యొక్క, సృష్టి యొక్క సంక్షేమం యొక్క అపకారం చేయదో అప్పటిదాకా ప్రతి వైవిధ్యానికి అంగీకరించాలి, సన్మానించాలి, ప్రతి వైవిధ్యాన్ని పోషించాలి. ఇక్కడ మొత్తం దీన్ దయాళ్ యొక్క సిద్ధాంతంలో ప్రవచించిన దాంట్లో ఏకాత్మ దర్శనము. ఇప్పుడు ఏకాత్మ దర్శనం ఎవరు చేయాలి? పశువులు బాగున్నాయి, మీరు రోడ్డు మీద చూడండి. మన కారు వెళ్తే పశువులు అటు ఇటు ఉరకవండి, మనిషి అటు ఇటు ఉరుకుతుంటాడు. మీరు చూడండి, ఎందుకంటే మనిషికి బుద్ధి ఇచ్చాడు, మనసు ఇచ్చాడు కాబట్టి. పశువులు అవి ఏవి పొరపాటు చేయడం లేదండి. అవి పొరపాటు చేస్తే మనం బతకము, మన దివిసంలో ఉప్పిలాగా వచ్చేసి వస్తుందంటే. ప్రశ్న ఏమిటంటే, ఏకాత్మ మానవ దర్శనం చేయాల్సిన బాధ్యత మనిషిలో ఉంది. అది దీన్ దయాళ్ చేసిన. మనిషి ఎప్పటిదాకైతే ఏకాత్మను దర్శించడో, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను తప్పకుండా, కానీ ఈ కుటుంబాన్ని నేను ప్రేమించాలి, ఈ వృత్తిని ప్రేమించాలి, ఈ గ్రామాన్ని ప్రేమించాలి, ఈ దేశాన్ని ప్రేమించాలి. అందుకని ఏకాత్మ మానవ వాదము కాదు, ఏకాత్మ మానవ దర్శనం ఇది. ద హోల్ చేంజ్, ద రిఫార్మేషన్, పరివర్తన రావాల్సింది మనిషి యొక్క ఆలోచనలో. కానీ ఏకాత్మ మానవ దర్శనం ఎప్పుడైతే ఆధారమైపోతుందో సృష్టి మొత్తంలో సంఘర్షణ లేదండి. ఇక్కడ సంఘర్షణ లేదు, సహకారమే ఉంటుంది. అలాగే దీన్ దయాళ్ ఇంకొక విషయం చెప్పారంటే, సృష్టి మొత్తంలో వైవిధ్యంలో ఏకాత్మ దర్శనం ఎంత ముఖ్యమైనదో, ఈ సృష్టి మొత్తం అంతా కూడా మానవుడి భోగం కోసము ఇది ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ద హోల్ నేచర్ అని ప్రచారం చేశారండి. ఇప్పటికీ చేస్తున్నారు కొంతమంది, మన దేశంలో కూడా. అందుకని ఇంతకుముందు ఏం చెప్పేవారంటే, ద ఇండివిజువల్ ఆర్ ద సొసైటీ ఆర్ ద కమ్యూనిటీ ఆర్ ద కంట్రీ విచ్ ఎక్స్ప్లాయిట్ ద నేచర్ యాజ్ మచ్ యాజ్ దే కెన్, దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలోస్ అని చెప్పారు. ఇవాళ కుడుస్తున్నారు చూడండి ఇవాళ. అందుకని వాతావరణ కాలుష్యము, జల కాలుష్యము, శబ్ద కాలుష్యము, మానవ కాలుష్యము మొత్తం అంతా కూడా. కానీ దీన్ దయాళ్ సమాజం ముందుంచింది ఏంటంటే, ఈ ప్రకృతి మనిషి యొక్క భోగం కోసం కాదు. ప్రకృతి లేకుండా ప్రధానమంత్రి అమెరికా గాని, రాష్ట్రపతి గాని, మన ప్రధానమంత్రి గాని, మన గవర్నర్ గాని, ముఖ్యమంత్రి గారు గాని, ప్రకృతి లేకుండా మీరు నేను గాని పైసకు పనికిరాని, గుర్తుంచుకోండి, పైసకు పనికిరాను. కానీ ప్రకృతిని దోపిడీ చేయకూడదు, ప్రకృతితో సహజీవనం చేయాలి. ప్రకృతి మనిషి భోగం కోసం కాదు, ప్రకృతి మనిషి యొక్క సంరక్షణ కోసం. కానీ ప్రకృతి నర్చర్ ద నేచర్. నేను వాషింగ్టన్ వెళ్ళాను, అక్కడ పెద్ద ఎగ్జిబిషన్ ఉంది. లోపలికి వెళ్తుంటే బయట రాసుకుంది, ఆశ్చర్యపోయాను నేను. ఎర్త్ ఇట్ ఇస్ నాట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఇస్ యువర్ మదర్. నర్చర్ ఇట్, డోంట్ ఎక్స్ప్లాయిట్ ఇట్. నేను చదివి లోపలికి వెళ్ళాను. వెళ్ళగానే వాటర్ ఇట్ ఇస్ నాట్ మేడ్లీ H2O, ఇట్ ఈస్ సంథింగ్ మోర్ ఫర్ యువర్ లైఫ్. ఇంకొక అడుగు ముందుకేశాను నేను. చెట్లు ఉన్నాయి, ది ట్రీస్, ద నేచర్, డోంట్ ఎక్స్ప్లాయిట్ ఇట్. నేను మన వాళ్ళని అడిగాను, ఏమిటి ఇది భారతదేశమా అమెరికానేనండి. కానీ అమెరికాలో కూడా ఈ రోజున, రష్యాలో కూడా ఈ రోజున, చైనాలో కూడా ఈ రోజున అంగీకరించిపోయినప్పుడు కూడా ప్రకృతిని దోపిడీ చేయకూడదు, ప్రకృతిని కొల్లగొట్టకూడదు. ఇది మన గ్రామస్తులందరికీ తెలిసి. మీరు చూడండి, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ప్రకృతిని దోపిడీ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఇక్కడ మన చదువు ఆ సంస్కారం ఇవ్వలేదు, మన దురదృష్టం అది. నేను చదువుకు వ్యతిరేక, నేను కూడా చదువుకున్నానుగా. కానీ ప్రకృతితో సహజీవనం చేయాలి. ఈ దీన్ దయాళ్ చెప్పిన విషయాన్ని మీరు థోరో అని పేరు, అమెరికాలో బోస్టన్లో ఉన్న, నేను వెళ్ళాను అక్కడికి. థోరో ఏం చెప్పారంటే చూడండి, ద ఇండివిజువల్ ఆర్ ద కమ్యూనిటీ ఆర్ ద సొసైటీ విచ్ వాంట్స్ టు ఎక్స్ప్లాయిట్ ద నేచర్ విల్ వైప్ అవుట్ ద కమ్యూనిటీ. చూడండి, అగైన్ థోరో చెప్తారు ఏమిటంటే, ప్రకృతి నేచర్
కెన్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ది హ్యుమానిటీ బట్ నాట్ ద డిజైర్స్. చూడండి, ప్రకృతి మనిషి అవసరాలు తీరుస్తుంది, కోరికలను తీర్చలేదు. కానీ ఏకాత్మ మానవ దర్శనం అంటే ఏమిటంటే మనిషి తన కోరికలను నియంత్రణ చేయడమే ఏకాత్మ మానవ దర్శనము. ఇది మనందరికి పరీక్ష. కానీ ఇవాళ దీన్ దయాళ్ గొప్ప చెప్పుకోవడము, సినిమా చూడడము ఇది సరిపోదు. ఇవాళ ప్రపంచం మొత్తం అంతా కూడా యోగా, వేదిక్ మ్యాథమెటిక్స్, భగవద్గీత, మన కల్చర్ ఇవన్నీ ఎందుకోసం చూస్తున్నాయంటే దాని ప్రకారంగా జీవించే సమాజం ఎక్కడ ఉంది. ఇవాళ ఒక రకంగా అమెరికా కంటే మన సమాజం ఎక్కువ దిగజారిపోయింది, గుర్తుంచుకోండి. క్షమించండి నన్ను, మనం చాలా దిగజారిపోయాం. అమెరికాలో కనీసం సివిక్ లైఫ్లో చాలా మాన మర్యాదలు ఉన్నాయి. మన దగ్గర అవి కూడా లేవు. చూడండి ఎంత ఇంటెలెక్చువల్ డిజానిస్ట్ మన దగ్గర ఉందో. మన నీతులు గొప్పవి, మన ఆచరణ అత్యంత నీచమైపోయింది. చూడండి, కాబట్టి ప్రకృతి మధ్యలో మనకుండే సంబంధం మధ్యలో దీన్ దయాళ్ వెంటనే చెప్తూ ఇప్పుడు వ్యక్తికి, కుటుంబము, సమాజానికి అంటే ప్రకృతికి మధ్యలో ఇదంతా కూడా ఎక్స్టెండెడ్ సర్కిల్స్ చూడండి. అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో సుఖము, శాంతి ఏర్పడుతుంది. అక్కడతో ఆగలేదు ఆయన. ఈ సమాజం మన దేశం, ఇది మన దేశం ఒకటే కాదు, మన దేశం ప్రపంచం మొత్తం అంతర్భాగం, ఇది విశాల విశ్వంలో అంతర్భాగం అది. కానీ జాతీయత, దేశభక్తి అంతర్జాతీయవాదానికి వ్యతిరేకమైంది కాదు, కానే కాకూడదు, ప్రశ్న లేదు. వాటి చెప్పారు వసుదైవ కుటుంబకం అని. మన భారతీయులు ఏ రోజున కూడా మన భారతీయ జీవనము ప్రపంచంలో ఎక్కడ మనం దోపిడీ చేయలేదు. ఈ మధ్య నేను సెప్టెంబర్లో వెళ్ళాను, అమెరికా ఫినిక్స్ వెళ్ళాను. గ్రాండ్ కెనన్స్ అని మీరు ఎవరు చూసుంటారు కొంతమంది. 500 కిలోమీటర్ పొడవు, 50 కిలోమీటర్ వెడల్పు, పెద్ద లోతు పర్వతాలు ఉంటాయి. అక్కడ పర్వతాలు 3 పర్వతాల పేర్లు బ్రహ్మ, అయిన విష్ణు అని మహేశ్వరం ఇచ్చారు. నేను అదిరిపోయాను, ఏంటి ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణు వచ్చిందని. వాళ్ళు డాక్యుమెంటరీ చూపెట్టారు, అమెరికన్ డాక్యుమెంటరీ, అఫీషియల్ డాక్యుమెంటరీ. అందులో ఏంటంటే దిస్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ బ్రహ్మ అండ్ విష్ణు మహేశ్వర, సమ్ 4 elders thousands of years back came here and they taught us culture అని చెప్తున్నాడు ఆయన. ఇది ఆర్ఎస్ఎస్ వల్ల కాదు, మన కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు, గుర్తుంచుకోండి. కారణం జాతీయత, అంతర్జాతీయత పరస్పర సంఘర్షమైనవి కావు, పరస్పర పూరకమైనవి. ఒక జాతి శక్తివంతంగా ఉన్నప్పుడు ఇంకొక జాతికి సహకరిస్తుంది. జాతుల మధ్యలో సమన్వయం, సంతులనం కావాలి. దోపిడీ కాదు, ఈర్ష్య కాదు, అహంకారం కాదు. ఏకాత్మ మానవ దర్శనం ఉన్నప్పుడు అమెరికా ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ప్రయత్నం చేయదు. ఏకాత్మ మానవ దర్శనం ఉన్నప్పుడు రష్యా అతలాకుతలం చేసే ప్రయత్నం చేయదు. ఏకాత్మ మానవ దర్శనం ఉన్నప్పుడు చైనా అతలాకుతలం ప్రయత్నం చేయదు. ఏకాత్మ మానవ దర్శనం మన దేశంలో మనకు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా ఉన్నప్పటికీ, మన జాతీయ సమాజాలు లేని కారణంగా ఇవాళ మనం అగచాట్లకు గురవుతున్నాము. ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్. అందుకే ప్రపంచంలో అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, చైనా అటువంటి ఒక వికృతిగా ప్రవర్తించే దేశాలను కూడా సక్రమంగా ప్రవర్తించాలంటే ఏకాత్మ దర్శనం ఆధారంగా మన సమాజం సంఘటితం కావాలి. మన సమాజం కులమాధారంగా కాదు, మన సమాజం మతమాధారంగా కాదు, మతం ఉంది మన ఇష్టం అది. మన సమాజం భాషాధారంగా కాదు, మన సమాజము ఏకాత్మ మానవ దర్శనం ఆధారంగా సంఘటితమైనప్పుడు అమెరికా, రష్యా అన్ని కూడా ఒకే దారిలోకి వస్తాయి. అది నేడు అత్యంత ఆవశ్యకమైన విషయం. ఇది ఈ సమయంలో 5 నిమిషాలు మాట్లాడుకుంటున్నాను, ఇప్పటికి చాలా సమయంది. ఆర్థిక విషయంలో దీన్ దయాళ్ ఏం చెప్పారంటే అర్థము, అప్పుడు మళ్ళీ ఏకాత్మ దర్శనం ఏం చెప్పారంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఎట్లా ఉందో, వ్యక్తి, కుటుంబము, సమాజము, ప్రకృతి, పరమేష్టి ఎట్లా ఉందో, అర్థకామాలు మనిషికి కావాలి. చాలాసార్లు మన పెద్దలు మీరు క్షమించండి ఏమిటంటే మనం ఏమనుకుంటారంటే అసలు మన దేశంలో అర్థం గురించి ఆలోచించలేదు, ఆధ్యాత్మికము ముక్కు చూసుకున్నారు. ఇది తప్పుడు సిద్ధాంతం, తప్పుడు చరిత్ర, గుర్తుంచుకోండి. మీరు కృష్ణదేవరాయ సామ్రాజ్యం చూడండి, ఏం సామ్రాజ్యం అండి, ఎంత ధనవంతులు మనం. కానీ మనం ఎప్పుడు కూడా పిచ్చి వాళ్ళం, పనికి వాళ్ళం కాదు. అందరూ ఇప్పుడు అందరూ నాలాగా ప్రచారం లేకపోతే భోజనం పెట్టేది ఒకటండి, అలా కాదు. అట్లా చెప్పలేదు మనం. కొంతమంది తప్పకుండా ప్రచారకులు కావాలి. కానీ మన సమాజం ఏం చేసిందంటే అర్థము, కామము రెండూ కావాలి. కృష్ణుడు చెప్పాడు, కామములో యోగ్యమైన ధర్మబద్ధమైన కామము నేనన్నాడు కృష్ణుడు చెప్పాడు. చూడండి, సంతానోత్పత్తి ఇది ఫ్యాక్టరీ కాదు, ఒక జీవన వ్యవస్థ. ఇది గుర్తుంచుకోండి. అమ్మ, నాన్న ఒక కుటుంబ వ్యవస్థ, జీవన వ్యవస్థ అది. ఇక్కడ అర్థకామాలు రెండు అవసరం మనకు. అది ఈ రెండింటిని అర్థము, కామం ఏం చేశారంటే ఇటు పక్కన ధర్మము, ఇటు పక్కన మోక్షం పెట్టాడు. చూడండి, ఒక నది ప్రవహిస్తున్నప్పుడు మనం గట్లు పెడతాం, ఈ గట్లు విజృంభిస్తే వరదలు వచ్చేస్తాయి. ఇక్కడ 2 గట్లు, ధర్మము, మోక్షము, ఈ మధ్యలో అర్థకామం ఉంది. ఇక్కడ అర్థము ప్రతి మనిషికి ఉండాలి.
ప్రతి మనిషికి తిండి, గుడ్డ, ఇల్లు, నివాసము, ఆరోగ్యము, అతిథి సత్కారము ఇవన్నీ ఇచ్చేదే ప్రభుత్వము. ఇవన్నీ అవకాశం కల్పించిన ప్రభుత్వము అధర్మమైన ప్రభుత్వం దీన్ దయాళ్ చెప్పని చూడండి. ఇవాళ ఏం ప్రభుత్వాలు కొనసాగుతున్నా మీరు చూడండి, కేంద్రంలో రాష్ట్రంలో చూడండి. అంటూ దీన్ దయాళ్ అన్నారు ప్రతి వ్యక్తికి పని కల్పించాలి అంటూ ప్రతి వ్యక్తి పని చేయాలి, మళ్ళీ సోమరిపోతు కాకూడదు. ఇవాళ మన ఆంగ్ల విద్య ఏమన్నా కానీ క్షమించండి నన్ను, కొంతమంది మీరు చాలా మంది మేధావులు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పరిశోధన చేస్తారు, మీరు ఎంతమంది అండి? 1% లేరండి. మిగతా వాళ్ళందరూ బీకాములు బీఎస్సీలు చదువుకొని మీలాగా పైకి రాలేమండి, కింద ఉండి పని చేయలేమండి. నడవంతర స్థితి చచ్చిపోతున్న దేశంలో చూడండి మీరు. కానీ ప్రతి వ్యక్తి ఏ రకంగా పని వాళ్ళ ప్రతి వ్యక్తి కష్టపడాలండి, కష్టపడాలి. కష్టపడితే కష్టే పడే సుఖే. అతను కష్టపడి వ్యవసాయం చేయాలి, అతను కష్టపడి వృత్తి చేయాలండి. ఆ రకంగా కష్టపడి ఈ అర్థం విషయంలో మనం చేసే విధానాల వల్ల, పాలసీస్ వల్ల కొద్ది మంది చేతుల్లోకి డబ్బు వెళ్ళకూడదు. ఇది ఇందాలి ఇవాళ జరుగుతుంది మీరు చూడండి. నేను పేరు చెప్పక్కర్లేదు, ఇది జరగకూడదు. అన్యాయం ఇది, అధర్మం, అక్రమం ఇది. సామాన్య మనిషి అందరికీ యోగ్యమైన ఆర్థిక స్వావలంబన కావాలి. అందుకని గాంధీజీ అన్నారు, దీన్ దయాళ్ అన్నారు, వి వాంట్ ప్రొడక్షన్ బై మాసెస్ బట్ నాట్ మాస్ ప్రొడక్షన్. చూడండి, వి వాంట్ ప్రొడక్షన్ బై మాసెస్ బట్ నాట్ మాస్ ప్రొడక్షన్. కొన్ని సందర్భాల్లో కొన్ని ట్యాంక్స్, కొన్ని మిసైల్స్, కొన్నిటి కోసం తప్పకుండా అవసరం చేయండి. కానీ ప్రతి చిన్న విషయం ఈ రోజున మాస్ ప్రొడక్షన్ చేసి నిరుద్యోగాన్ని పెంచారు. దీనికి దీన్ దయాళ్ వ్యతిరేకము. అలాగే దీన్ దయాళ్ గ్రామము ఆధారంగా వ్యవసాయం కేంద్రంగా చూడండి, గ్రామం ఆధారంగా వ్యవసాయం కేంద్రంగా మొత్తము ఆర్థిక యోజన జరగాలి. వాళ్ళు ఇక్కడ అందరూ కూర్చున్నారు, 99.9% అందరం రైతు బిడ్డలమే. నేను కూడా వ్యవసాయం చేశాను. సర్వనాశనం అయిపోయింది చూడండి మీరు వల్ల. దిక్కు లేక చూడండి వాళ్ళ అగచాట్లు పడుతూ. ఏమండి మీరేమనుకోవద్దు, నేను కానీ ఇక్కడ కూర్చుంటే చాలా మంది కార్యకర్తలము ఒక పర్టికులర్ సర్కిల్లో మేము తిరుగుతున్నాం. ఈయనకి 70,000 జీతం, ఆయనకి 1,00,000 జీతం, ఆయనకి 1,50,000 జీతం. నేను అసూయపడడం లేదు. ఇది కేవలం భారతదేశం కాదు, గుర్తుంచుకోండి. అసలు భారతదేశం ఉంది. నేను వెళ్ళాను మొన్న ఒక అంబేద్కర్ కాలనీకి వెళ్ళాను, బెంగళూరు దగ్గర తుమ్కూరులో. 10 రోజులకు ఒక్కసారి కూడా నీళ్ళు రావండి తాగడానికి. ఇది ధర్మం కాదు, ఇది మానవత్వం, ఆర్థిక ఆలోచన కానే కాదు ఇది. ఇక్కడ మన సమాజంలో ఆర్థికమైన ఆలోచన, ఆర్థికమైన విధానము, ఆర్థిక ప్రణాళికలు గ్రామం కేంద్రంగా, వ్యవసాయ కేంద్రంగా జరగాలి. ఇప్పుడు నేను చదువుకున్న చొక్కా చూడండి, ఇది 500 అనండి, 600 చచ్చడి మీరు కొంటారండి. నా బియ్యం పండిస్తే, నా టమాటాలు పండిస్తే, నా ఆవు పాలు తీస్తే, నా గోధుమలు పండిస్తే నాకు దిక్కులే చూడండి వాళ్ళ. ఇది ఆర్థిక విధానం కాదు. కానీ దీన్ దయాళ్ చెప్పింది, అందుకని దీన్ దయాళ్ చెప్పింది ఇది కేవలం భారతీయ జనసంఘం యొక్క సొత్తు కాదు, గుర్తుంచుకోండి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాపర్టీ కాదు. దీన్ దయాళ్ సిద్ధాంతం అనేది ఆదర్శము మానవత్వానికి సంబంధించింది. ఎవరు చేస్తారు ఎవరు చేయరంటే యథా ప్రజా తథా రాజా, యథా రాజా తథా ప్రజా కాదు. కానీ ఈ రోజున ఆర్థిక విధానంలో కొద్దిమంది చేతుల్లోకి మొత్తం డబ్బు వెళ్ళిపోవడము, కొద్దిమంది గుత్తాధిపత్యం చెల్లించడము, కొద్దిమంది ఎంపీలను కొనేయడము, కొద్దిమంది రాజకీయ పార్టీని పోషించడము, కొన్ని పత్రికలు ఛానల్స్ రాజకీయ పార్టీని మనుషుల్ని పిచ్చివాళ్ళు చేయడము, ఇది మొత్తం అధర్మమైనటువంటి ఆర్థిక నీతి. ఇది ఏకాత్మ మానవ దర్శనానికి వ్యతిరేకమైంది. అందులో మనందరము నష్టపోతున్నాము. అటువంటిది కాకుండా మన ఏ పత్రిక మన వ్యతిరేకం కాదు, ఏ ఛానల్స్కి మన వ్యతిరేకం, అందరినీ గౌరవించాల్సిందే. కానీ గుత్తాధిపత్యం కాదు. ఆ రకంగా ఆర్థిక విధానం వల్ల సర్వసామాన్య మానవుడికి న్యాయం జరగాలి, కష్టపడే ప్రతి వ్యక్తికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆర్థిక విధానాన్ని, అటువంటి ప్రభుత్వ విధానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ ప్రశ్న ఏమిటంటే ఏకాత్మ మానవ దర్శనమే. మరి గ్రీడ్ అని చెప్పారు, దురాశ అని చెప్పారు. ఏకాత్మ మానవ దర్శనం ఉన్నప్పుడు మా అన్నయ్య, మా చెల్లి, మా అమ్మ డాక్టర్ గారు సరిగ్గా వైద్యం చేస్తారు, ఉపాధ్యాయుడు సరిగ్గా పాఠం చెప్తాడు, వ్యాపారస్తుడు సరిగ్గా వ్యాపారం చేస్తాడు, ఉద్యోగస్తుడు సరిగ్గా చేస్తాడు. ఇవాళ ఉద్యోగస్తులతో లంచగొని దాంతో ఏ రకంగా నష్టపోతున్నావు, చచ్చిపోతున్నావు మనందరికీ తెలుసు. వాళ్ళు చూడ కారణం ఏకాత్మ మానవ దర్శనం అంటే చూడండి మీరు. అందుకని ఈ ఏకాత్మ మానవ దర్శనాన్ని ఆర్థిక పద్ధతిలో కూడా ఆలోచించి మాన్యులు దీన్ దయాళ్ మన సమాజం ముందుంచారు. ఆ రకంగా మన దేశం పరిస్థితులకు అనుగుణంగా, మన ప్రజల స్వభావానికి అనుగుణంగా మనము మనదైన మరన్నాడు విదేశాల నుంచి వచ్చేది దేశానికి అనుకూలంగా, స్వదేశింది యుగానుకూలంగా మరల్చుకోవాలన్నారు.
విదేశం నుంచి మనం తీసుకోవాలి తప్పకుండా, మనం విడిపోలేదు. విదేశం ఏది వచ్చినప్పుడు కూడా మన దేశానికి అనుకూలంగా మార్చుకోవాలి. స్వదేశంలోని విషయాన్ని మనకు యుగానుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ మన సమాజాన్ని చైతన్యం చేయాలి. మన ప్రజల మనోభావాలు, మన దేశ ప్రగతి, మన ఆర్థిక విధానాల్లో ప్రతిబింబించాలి. గుడ్డిగా పరానుకరణ పనికిరాదు. అయితే ఇప్పుడు నేను చెప్తుంది దీన్ దయాళ్ చెప్పిన మహాసముద్రంలో ఒక బిందువు. ఇది అత్యంత శ్రేష్టమైనది, కానీ అత్యంత కఠినమైనది. మన మీద బాధ్యత ఉంది, మన మీద ఒక చునౌతు, మన ముందు ఒక సవాల్ ఉంది. ఈ రోజున మన జీవితకాలంలో రాబోయే రోజుల్లో మనము గ్రామాలు దోపిడీకి గురి కాకుండా, సామాన్యమైన మానవుడు దోపిడీకి గురి కాకుండా, ప్రతి వ్యక్తి ఆర్థికంగా సుఖంగా జీవిస్తూ, లింగభేదం చేత గాని పుట్టుక చేత గాని దోపిడీకి గురి కాకుండా. దీన్ దయాళ్ అంటారు, కొంతమంది సంస్కృతి గురించి చెప్తుంటారు, వాళ్ళ సంస్కృతి గురించి చెప్తూ సంస్కృతిలో ఉండే చెడులంతా కూడా గౌరవిస్తారు. అది తప్పు అన్నారు ఆయన. కులతత్వం కానీ, భాషా అహంకారం కానీ, మతతత్వం కానీ, బాల్య వివాహాలు కానీ, స్త్రీ పట్ల అత్యాచారం కానీ, అంటరానితనం కానీ ఇది సంస్కృతిలో శోభనివ్వవు. లాక్, స్టాక్ అండ్ బ్యారల్ చెప్పారు ఆయన. ఇవన్నీ సమూలంగా పెకిలించి వేయాల్సిందే. ఎక్కడి నుంచి పెకిలించి వేయాలి? పుస్తకంలో కాదు, రాజ్యాంగంలో పెకిలించారు. మనస్సు నుంచి పెకిలించి వేయాలి, హృదయం నుంచి పెకిలించి వేయాలి. సద్మార్గం, సద్భావం రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు దీన్ దయాళ్ లేరు, కానీ దీన్ దయాళ్ బతుకున్నారు. దీన్ దయాళ్ శరీరం లేదు, కానీ తత్వం బతుకుంది. కాబట్టి ఈ తత్వంలో వ్యక్తి శరీర, మనస్సు, బుద్ధి, ఆత్మ, వ్యక్తి, కుటుంబము, సమాజము, ప్రకృతి, జాతి, పరమేశ్వర మధ్యలో సమన్వయము, ధర్మ అర్థకామాలు ధర్మబద్ధంగా మోక్షానికి వెళ్ళే, మోక్షం అంటే ఒక రకమైన బంధనం నుంచి విముక్తి పొందడము. ఇది జరగాలంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము ఇది అనివార్యమైంది. ఎవరైనా సరే, మీరైనా నేనా బ్రహ్మచర్యము జీవించడం లేకుండా అంటే అతను ఉన్నంత కాలం. చూడండి, మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు, భార్యాభర్తలు, ఒకరో ఇద్దరో ముగ్గురో సంతానం కన్న తర్వాత వాళ్ళందరూ బ్రహ్మచారులుగా ఉంటున్నారు కాబట్టి సమాజం ఇప్పటికి బతుకుతాం. చూడండి, వాళ్ళు కనుక చెడిపోయినట్టయితే ఏ పోలీస్ స్టేషన్, ఏ గవర్నమెంట్ రక్షించలేదు. కానీ బ్రహ్మచర్యం అనేది ఒక జీవన ప్రకృతి, అది జీవన వ్యవస్థ. అది అందులో విద్యార్థులకి, యువకులకి బ్రహ్మచర్యం అనేది అత్యంత సాధనాపరకమైనది. గృహస్థ ధర్మం. గృహస్థులు అనేవాళ్ళు మీ కన్న సంతానం మీ గృహస్థులు, మీ తల్లిదండ్రులు. అంత మాత్రమే కాదు, గృహస్థికి సప్త సంతానం చెప్పారు మన శాస్త్రంలో. మీరు కన్న సంతానం మొదటి సంతానము, సమాజం రెండవ సంతానము, వికలాంగులు మూడవ సంతానము, చెట్టు నాటడము సంతానము, చెరువులు తవ్వించడము సంతానము, దేవాలయం సహాయం చేయడము సంతానము, సాధు సన్యాసి సహాయం చేయడం సప్త సంతానం అన్నారు. చూడండి, అని గృహస్థులందరూ మన సమాజంలో ఋషులు. కేవలం సన్యాసులు వశిష్ఠ మహర్షి, ఆదిత్య మహర్షి, వీళ్ళందరూ ఆదిత్య మహాముని అందరూ కూడా గృహస్థులు, బ్రహ్మచారులు కాదు. భార్యాబిడ్డలు కలవారు, కానీ గృహస్థులు. కానీ సమాజానికి ఆధారం గృహస్థులు, అందుకే ఋషి పరంపర నామం. ఆ రకంగా బ్రహ్మచర్యము, గృహస్థులు, వానప్రస్థము. 55 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సంపాదనే. కళ్ళు కనపడు, 3 తలిపోయినాయి, పన్ను ఊరిపోయి. ఏం చేస్తానంటే వడ్డీ చూస్తున్నట్టు. ఇంకేంటి బతుకాయి బాబు, చాలా అధర్మం ఇది. కానీ వానప్రస్థం అంటే అడవిలోకి వెళ్ళక్కర్లేదు. వల్ల మన సమాజంలో ఉంటూనే మన అనుభవం వల్ల ప్రేమతో ఈ సమాజాన్ని సేవించాలి, వానప్రస్థం. ఆ తర్వాత సన్యాసంలో అన్నిటికంటే ఉన్నతంగా ఎదిగి మానవ కళ్యాణం కోసం, సృష్టి కళ్యాణం కోసం అని జీవించడము, నిరహంకారంగా, ఏ రకమైన అహంకారం లేకుండా. ఎందుకంటే మన పెద్దలు చెప్పింది ఏంటంటే మన వివరము. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు వినపడుతుంది. ఇప్పుడు ఈ మైక్ అంటుంది, ఒరే బాగా ఏంద్రా నువ్వు బోర్డు కొడుతున్నావు, నేను వల్ల కదా నేనే మాట్లాడుతున్నట్టుంది అనుకోండి, నవ్వుతారు. కానీ ఈ మైక్ వల్ల మీకు వినపడుతుంది. నేను మాట్లాడితే మైక్ ద్వారా వినపడుతుంది, కానీ మైక్ మాట్లాడడం లేదు. కానీ నేను కూడా మాట్లాడడం లేదు, నన్ను మాట్లాడిస్తున్నారు. ఆయన ఎప్పుడైతే చెప్తారో మిస్టర్ భాగయ్య స్టాప్ అంటాడో అయిపోతుంది. ఇక్కడ చూడండి, నా వెనకాల ఒక శక్తి ఉంది, మనందరి వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నంత కాలమే మనం ఈ రకంగా జీవించగలుగుతాం. అదే దైవీ శక్తి. అటువంటి శక్తికి ఉపకరణాల మనం, సాధనాల మనం. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ మనము ఏకాత్మ మానవ దర్శనాన్ని మన జీవితంలో సాకారం చేసుకొని, మన కుటుంబ జీవితంలో సాకారం చేసుకొని, మన సమాజ జీవితంలో ఒక సంఘటిత శక్తి నిర్మాణం చేస్తూ, కనీసం ఇక్కడ కూర్చుండే యువకులందరూ రాబోయేటువంటి మా లెక్క ప్రకారంగా 225, 250 ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఏకాత్మ మానవ దర్శనకు అనుభూతిని సమాజం పొందేటువంటి పరిస్థితి నిర్మాణం కావాలి. అండ్ అది తీరుతుంది. అటువంటి పరివర్తన సమయానికి దీన్ దయాళ్జీకి నమస్కారం చేస్తూ, ఋషితులు నానాజీకి నమస్కారం చేస్తూ,
ఋషి పరంపరకు నమస్కారం చేస్తూ మనల్ని మనం అంకితం చేసుకుందాము అని మీ ముందు మనవి చేస్తూ అటువంటి శక్తిమని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ సిద్ధార్థ అకాడమీ పెద్దలందరికీ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.